హలో అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ దేవస్థానం ఎక్కడో కాదండి, మా ఊరైనటువంటి మామిడిపల్లిలోని శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం. ఇక్కడిప్పుడు బ్రహ్మోత్సవాలు అయితే జరగబోతున్నాయండి. ఈ శనివారం నుండి అంటే ఈ రోజు నుండి 13వ తారీఖు ఆదివారం వరకు అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ చూడండి, స్వామివారి విగ్రహాలను అయితే ఊరేగింపు కోసం ఊళ్ళోకి తీసుకొస్తున్నారు. ఇలా భజన చేస్తూ స్వామివారిని ఊరేగింపు చేస్తారండి. ఎలా చేస్తారో ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ చూడండి, మాల ధరించిన స్వాములందరి పాదాలకు నీళ్లు పోస్తారు. మహిళలందరూ మంగళహారతి ఇస్తూ ఇలా స్వామివారి ముందైతే వస్తారు. అందరూ ఇలానే నీళ్లు పోస్తూ హారతిస్తూ కొబ్బరికాయలు కొడతారండి. ఇలా ఆటపాటలతో భజన చేస్తూ స్వామివారిని అయితే ఊరేగింపు చేస్తారు. ఈ ఆదివారం అంటే రేపు శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణం జరుగుతుంది. స్వామివారి కళ్యాణం జరిగిన మరుసటి రోజు నుండి వ్రతపుణ్యం వరకు అయితే ప్రతిరోజు హోమం కాలుస్తారు. ఈసారి అయితే ఈ ఊళ్ళో 85 మంది వరకు మాల ధరించారండి. ఈ 10 రోజులైతే మాకు పెద్ద పండుగ అండి. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. నచ్చితే లైక్ చేయండి.